తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మహిళా నాయకులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. సో ఎట్లా చూడొచ్చు రానున్న జీహెచ్ఎంసీ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు ఎట్లా ఎదుర్కోబోతుంది? అన్న మీరు వరుసగా అంటున్నారు కానీ అక్కడ వరుస ఏం లేదు. మీరు చూసినట్టయితే మీడియా మిత్రులు కానీ మన అధికారులు కానీ అందరు చూసిందే. మేము లైవ్ చూపించినా కానీ పట్టించుకోని అధికారులు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలా. వరుసగా ఏం లేదు, అది కేవలం దొంగ ఓట్లతోటి గెలిచారు. ఒక మహిళ ఉండి అంత మెజారిటీతో వచ్చిందంటే చాలా గ్రేట్. వాళ్ళు మహాకూటమి అంటే ఒక మైనార్టీ తోటి కలిసి వాళ్ళు వచ్చారు. మేము సింగిల్గా పోయినాము. సింగిల్గా పోయితేనే అంత మెజారిటీ వచ్చింది. వాళ్ళు మహాకూటమి కాకుండా ఈడ ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకునేది కాకుండా ఒక ఫంక్షన్ హాల్లోనే మాకు లాస్ట్ మూమెంట్లో ఒక 2-3 వేల మంది దొరకబట్టినాము. ఆ బుర్కలతో సహా అంత లైవ్గా దొరకబట్టినా కానీ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేరంటే మీరు అర్థం చేసుకోరి. వరుసగా ఏం లేదు. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది, అదేవిధంగా కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఓడిపోయింది, ఇప్పుడు రీసెంట్గా జూబ్లీ హిల్స్లో కూడా ఓడిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్ లేదు తెలంగాణలో అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యూచర్ లేదు అనేది కాదు. ఇప్పుడు అదేదో విలేజ్లలో ఏదో ఇట్లా అయింది, అట్లా అయింది కాబట్టి వాళ్ళు వేసినామని వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళే ఇప్పుడు తగిన గుణపాఠం చేపిస్తారు. సర్పంచ్ ఎలక్షన్స్లో వాళ్ళే గుణపాఠం చెప్తారు కాబట్టి దానికి సందేశం ఏం లేదు. వచ్చే మా జిహెచ్ఎంసీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ ఎలక్షన్లోనే వాళ్ళు గుణపాఠం ఏదో నేర్పిస్తారు కాబట్టి మొన్న అంత ఎందుకు అప్పటిదాకా ఎందుకు జిహెచ్ఎంసీ మొన్న జూబ్లీ ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు తిరగాల్సిన అవసరం ఏముంది? భయం పుట్టుకుంది కాబట్టినే తిరిగిండు. అక్కడ ఒక భయం, ఆల్రెడీ మేము ఓడిపోతున్నాం, మేమేం పనులు చేయలేము అనే భయం ఉంది కాబట్టినే ఆ రోజు గల్లీలలో పొండి తిరిగిండు. ఒక సీఎం అంటే ఒక సిగ్గుచేటు. అంటే మినిస్టర్లు అయి ఉండి ఇంతమంది తిరిగినాను ఒక ఆడామె మీద అంతమంది పగబట్టి వచ్చినా కానీ దొంగ ఓట్లతోటే గెలిచారు. కానీ మీరు ఆడ నిజాయితీ ఓట్లతో గెలవరేరని చిన్న పిల్లలకు కూడా తెలిసిన విషయం. ముఖ్యమంత్రికి ఎంతో అపారమైన గౌరవం ఉందన్నట్టుగా మొన్న చీరలు అయితేనేంటి, మహిళా శక్తి అని చెప్పి అనేక రకాలుగా మహిళలను ప్రోత్సహిస్తుంది మా ప్రభుత్వము. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఏం చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మహిళలకు అంటే మహిళలను కోటేశ్వరులను చేస్తుంటే చీరయంగానే కోటేశ్వరులు ఏమైతే కాదు కదా. అయితే చీరల మీద కూడా సింబల్ కాంగ్రెస్ గుర్తే ఉంది, కొంగు మీద కూడా. అంతే వానికి ఎంత సిగ్గుచేయటం అది అర్థమైపోయింది. మేము చెప్పని అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చీర ఇచ్చినంత మాత్రాన ఏం కాదు. మేము చీరలే కాదు, ఒక మహిళకు ఈ రోజు వరకు ఒంటరి మహిళ అనేది కేసీఆర్ సార్ చేసిండు. అంటే ఒంటరి మహిళ ఒక భర్త వదిలేసి ఇంటి మీద ఉంటే ఒక అన్న పట్టించుకోకుండా, ఒక ఎవరు తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా ఒక ఆడమే తన కాళ్ళ మీద నిలబడాలని కేసీఆర్ సార్ ఒంటరి మహిళ అనేది చేసిర్రు. విడో పింఛన్ చేసిండ్రు. కాబట్టి ఇవన్నీ మా కేసీఆర్ సార్ చేసినాయే కానీ మహిళలకు ఆయన చేసింది ఏం లేదు, ఒక చీర తప్ప. ఇప్పుడు కూడా ఆ చీరలకు వాళ్ళకు వచ్చేసి వాళ్ళకి మళ్ళీ వాళ్ళందరికీ ఇస్తున్నాను వాళ్ళు అంటున్నారు. ఆమె ఆ కల్వ సుజాత అయితే ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అది ఏం మాట్లాడుతుందో దానికే తెలియదు. దానికి నోరు దూరదనో మరి ఏందో కానీ దానికి ఇచ్చిన చైర్మన్ అది ఉండాలి. అంతేగాని దానికి అద్దు మారిపోతుంది. ఇక త్వరలో ఆమెకు కూడా గుణపాఠం నేర్పిస్తాం, అట్లేం లేదు. ఆల్రెడీ మేయర్ కూడా గజ వణుకుతుంది మా వల్ల. ఇప్పుడు ఆమెకు కూడా గుణపాఠం చెప్తాం ఏందో. ఎట్లా చూడవచ్చు మీరు? ఇప్పుడు బై ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో ఎట్లా ముందుకు పోతుంది? బై ఎలక్షన్స్ వస్తాయి కానీ వాళ్ళు రాజీనామా చేయడానికి వాళ్ళు భయపడుతున్నారు కదా. వాళ్ళు ఏంటంటే ఇక్కడ కేసీఆర్ సార్ సింబల్ చూసుకొని గెలిచిర్రు. ఇక్కడ కానీ ఇక్కడ వాళ్ళంతలో వాళ్ళు గెలిచేది ఉంటే ఎప్పుడో చేస్తుండే కదా. వాళ్ళు చేయలేరు అంటే మీరు అర్థం చేసుకోండి. అక్కడ వాళ్ళు భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఇప్పుడు పోయిన గవర్నమెంట్ వాళ్ళు టికెట్ ఇస్తారా ఇయ్యారా ఫస్ట్ అది తెలుసుకోవాలా. అందుకోసమే వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత భారీ ఎత్తున లోకల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వరకు ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సమావేశం పెట్టుకున్నారు. సో ఎట్లా ఏంది తర్వాత కార్యాచరణ ఏంటి? ఎట్లా అదే సమావేశం అంటే ఇప్పుడు మేము చెప్పిన విషయం ఏంటంటే ప్రజలకు కూడా అందరికీ తెలుసు. అది మనం ప్రజలకు తీసుకెళ్ళాలా, ప్రజలకు చెప్పాలా. మీరు పబ్లిక్ ఎలక్ట్ చేసుకున్నారు, మీరు పబ్లిక్కి చెప్పాలా అనే విషయం సూచనలు ఇచ్చారు. కానీ మాకు ఇంకా వేరే ఏం లేదు. మనం చేసిన పనులు కానీ మనం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి చేసినాం కానీ ఈరోజు ఒక బతుకమ్మకుంటా ఇప్పుడు ఈరోజు అదొకటే చేసి పెద్ద ఎగురుతున్నాడు. మా కేటీఆర్ సార్ చేసినవి ఎన్ని ఉన్నాయి అట్లాంటివి కాబట్టి ఆయన ఒక ఇటుక పెట్టనోడే ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నట్టే మేము ఇన్ని చేసిన వాళ్ళం మేము ఎట్లా మాట్లాడొద్దు. మేము బరాబర్ రేపు వచ్చే ఎలక్షన్స్లో కానీ కొట్లాడతాం, వచ్చే బై ఎలక్షన్స్లో కూడా కొట్లాడతాం. ఓకే, చెప్పండి ఏంటి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు కల్వ సుజాత కూడా కేటీఆర్ గారి పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఎట్లా? ఈ మూసి మురికి కాల్వ సుజాతకు ఏం పని పడలేదు. ఎందుకంటే ఆమెకు గతంలో టికెట్ ఇవ్వలేరు. అప్పుడు ఏడ్చిన ఏడుపు తెలుసు.
ఇప్పుడు ఉన్న ఏదైతే ఇచ్చిండ్రో చైర్మన్, ఆ చైర్మన్కు సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి దృష్టిలో మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? కేటీఆర్ని తిట్టాలా. కేటీఆర్ని తిడితేనే కదా రేవంత్ రెడ్డి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇక దాంట్లో ఏమైనా ఇద్దరు ఒప్పందం కుదిరించుకుర్రో ఏమో, అందుకని చెప్పేసి కాలువమ్మ బాగా ఒలురుతుంది. ఎంత ఒలరినా కానీ ఆమె ఒలరుడు కిందికే, కానీ ఆమె ఒలరుడు ఎవరు పట్టించుకోరు, కాంగ్రెస్లో కూడా పట్టించుకోరు, కానీ ఇక ఆమె తపన పడుతుంది అంతే. 100% మొన్న దుమ్ము రేపలే మేము జూబ్లీహిల్స్లో, దుమ్ము ఎట్లా రేపినాం అట్లనే 100% బీఆర్ఎస్ కార్యకర్తలే కానీ బీఆర్ఎస్ పార్టీయే కానీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాల మేరకే పార్టీలో పనిచేసుకుంటూ పోతాం. ఖచ్చితంగా మా గెలుపు కోసం మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. బీఆర్ఎస్ ఓడిపోతుంది తెలంగాణలో టాక్ వినిపిస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల కాంచి నిన్న జరిగిన బై ఎలక్షన్స్ కాంచి ఎట్లా చూస్తారు? ఒక్క జూబ్లీహిల్స్లో మీరు చేసిన అరాచకానికి ఒకరోజు ముందు కూడా బీఆర్ఎస్ఏ గెలుపు అన్నాక, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పినాక కూడా తెల్లారి మీరు చేసిన అరాచకాలు చూడొచ్చు, మమ్మల్ని చేసిన అరెస్టులను చూడొచ్చు. మీరు కించపరిచిన రాజకీయము ఏదైతే ఉందో మీది, చిన్న చిన్న పిల్లలతోటి ఓట్లు వేపియడము, రిగ్గింగ్ చేయడము, వందలాది మందిని తెచ్చి ఫంక్షన్ హాళ్ళల్లో దాపెట్టడము, ఇవన్నీ చేసి మీరు గెలుపు అని అనుకుంటారు, కానీ అది మీ గెలుపు కాదు, అది 100%. ఇంకోటి ఏందనంటే మీరు పెద్ద డిప్యూటీ సీఎంఏ కానీ మంచి మంచి హోదాలున్న కాంగ్రెస్ దాంట్లో టిఫిన్లు వాటర్ బాటిల్ కట్టుకొని గల్లీల చుట్టూ మొత్తం తిరిగిన చరిత్ర మీది. మీరు మా గురించి చెప్పే అంత లేదు, కానీ అయినా కానీ మీకు బలంగా ఒక ఫైట్ ఇచ్చి నిలబడ్డది ఒక ఆడది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మహిళ అనేది ఒక పొజిషన్కి వచ్చి సెకండ్ అన్న నిలబడ్డది. ఎందుకనంటే మీవన్నీ దొంగ ఓట్లు, మావన్నీ నిఖాసమైన ఓట్లు. అది నేను ముందు నుండే చెప్తున్నాం, ఎందుకంటే మేము కళ్ళతోటి చూసినాం మీరు చేసిన అరాచకాలు ఏంది, మీరు చేసిన అన్నీ ఏంది అనేది 100% ప్రజలు చూసిండ్రు, అందరు చూసిండ్రు, మేము అనుభవించినాం అక్కడ ఉండి. ఏం చెప్తారు? నిన్న చీరలకు సంబంధించి ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా చీరలు కూడా ఇచ్చారు, అంటే గతంలో ఎప్పుడు ఇవ్వలేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇలాంటి క్వాలిటీ చీరలు ఇవ్వలేదు అన్నట్టుగా గొప్పగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం ఉన్నది, కోటీశ్వరులు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది మహిళల మీద అని చెప్పి. కోటీశ్వరులు చేసేది పక్కన పెట్టు, ఇప్పుడు మహిళలకు చీరలు అని అన్నారు. సరే నువ్వు మీరు క్వాలిటీ ఇచ్చిండ్రు అని అంటారు. దేనికి ఇచ్చిర్రు? ఒక శాస్త్రం ఉంది వెనుకటికి, పెళ్ళికి వచ్చి అక్షంతలు వేయడు కానీ డిన్నర్కి వచ్చి దీవిస్తా అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఎందుకనంటే పెళ్ళికి వస్తే పప్పన్నం తినాలి, డిన్నర్కి వస్తే బిర్యానీ తినాలి. ప్రజలకు అర్థమవుతుంది, మెల్లగా 100% అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, జిల్లాలలో జెడ్పీటీసీ చైర్మన్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నువ్వు చీరలు క్వాలిటీ కదా. ఇప్పుడు ఇక్కడ చేసిన అరాచకం అక్కడ నడవది, తరిమి కొడతారు కాబట్టి మెల్లగా నువ్వు చీరలు అని చేసినావు. ఇప్పుడు నువ్వు పండుగకి ఇవ్వాలా, ఇప్పుడు ఏదైతే ఉందో పండుగ. ఇంకో ముఖ్యంగా ఏందనంటే మా కేసీఆర్ గారు కేవలం చీరలు ప్రజలు కట్టుకోనికే తెచ్చింది. క్యాబినెట్లో మినిస్టర్లను కట్టుకోమని హేళన చేయనికే కాదు, మినిస్టర్లకు కట్టియలే. ఇక మీరు మినిస్టర్లు పక్కకు మీరు మొన్న చూసినట్టయితే ఏ మినిస్టరే కానీ కొంచెం తెలంగాణ గడ్డ మీద పుట్టినోనికి పౌరుషం ఎక్కువ అంటారు. 100% ఆడోళ్ళైనా మగోళ్ళైనా తెలంగాణ గడ్డ మీద పుడితే ఖచ్చితంగా పౌరుషం ఎక్కువ. ఆ పౌరుషం ఎక్కడ పోయింది మీకు? మీ పిల్లల పొన్నం ప్రభాకర్ గారు ఉండి చీర మా పిల్లలకు కూడా అనంటే ఏమన్నారయ్యా సీఎం గారు, మీరు ఒక సీఎం హోదాలో ఉండి పిల్లలకి ఇస్తే మీరు కట్టుకున్నా అంటే లోపట సీఎం క్యాబిన్లో పోయి మంత్రులకు అందరికీ చీరలు కట్టిస్తున్నాడు. ఆయన చీరలు కట్టిస్తుండా? అది చీరలది అదైతే చాలా తప్పు. అది 100% ఆడనే తెలిసిపోయింది. ఆయన ఎంత దిగజారిన మాటలు మాట్లాడుతుంటే కూడా క్యాబినెట్లో ఏమంటలేరు అంటే మొత్తం క్యాబినెట్ మినిస్టర్లు ఆయన ఆడిచ్చినట్లల్లా ఆడుతున్నారు. అది 3 సంవత్సరాలు మాత్రమే, 3 సంవత్సరాల ముచ్చట. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు 29లో బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఇక సునామీ వస్తే ఎట్లా కొట్టుకుపోతారు, సుడిగాలి వచ్చి ఎట్లా కొట్టుకుపోతారు, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అట్లా గాలికి కొట్టుకుపోతారు.